వారు ఏ విధంగా కేటాయింపు చేయడం జరిగిందో మీ దృష్టికి తీసుకొస్తాం, ఎంక్వైరీ కూడా చేపిస్తాం. రెండోది, ఈరోజు ప్రధానంగా వారి ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సంబంధించిన అంశాలు మరి 10/8/22 సంబంధించి సేమ్ వారు అంటా ఉన్నారే 7 రోజులకని, దాంట్లో కూడా సూచించింది ద ప్రాసెస్ ఫీ ఇంక్లూడింగ్ అప్లికబుల్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఆఫ్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, ఐలా సంబంధించి స్క్రూటినీ అప్లికేషన్ టిఎస్ ఐపాస్ ద్వారా చేయాలని వారి ప్రభుత్వంలో ఇదే పూర్తి స్థాయిలో అప్లికేషన్ 3 రోజుల్లోనే పెట్టాలి. 3 రోజులని మళ్ళా అప్లికేషన్ పెట్టి పూర్తి స్థాయిలో సమాచారం 7 రోజులనే. ఎందుకు 7 రోజులని అడుగుతా ఉన్నారు కదా, వాళ్ళు సూచించింది ఆ విధంగా ఎందుకు సూచించారు కేబినెట్ సబ్ కమిటీలో. ఆన్లైన్ అప్రూవల్ ఆఫ్ CLU ఫ్రమ్ ఇండస్ట్రియల్ యూస్ టు మల్టీపర్పస్ యూస్ shall be issued within 7 days from submission of complete information by the applicant. అంటే వారు తీసుకొచ్చిన పూర్తి స్థాయిలో కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి మళ్ళొకటి 3 నెలల కాలంలోనే మొత్తం కూడా వారు పేమెంట్ చేయాలని చెప్పింది. ఈరోజు వారు రిసోర్స్ మొబిలైజేషన్ కు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన వివరాలు, ఈ వివరాలకు సంబంధించి వారు చేస్తే పుణ్య కార్యక్రమం అట. మేము రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి స్పష్టంగా, ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా ముందుకెళ్తే తప్పంటున్నారు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఏ విధంగా దుష్ప్రచారం చేసి. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, దాంట్లో ఈరోజు ఈ పాలసీ ముందుకు పెట్టి చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలతో పాటు ఆ పెద్ద పరిశ్రమలకు సంబంధించి వారు ఒక్కరు వస్తారో తెలియదు, 2 వస్తారో కన్వర్షన్ కు తెలియదు, రూపాయి వస్తుందో తెలియదు, మేము అనుకున్న టార్గెట్ రిసోర్స్ సంబంధించిన తెలియదు. వారి సంబంధించే వారి రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, 40,000 కోట్ల రూపాయలు రిసోర్సెస్ సాధించాలని 22లో పెట్టారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఏ రూపాయి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఆకట్టుకుంటాం, దానివల్ల ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు ఈరోజు ఎన్వైరన్మెంట్ పరంగా పర్యావరణానికి సంబంధించిన ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం 2013లో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మ్యాండేటరీలీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ మూవ్ చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ అబ్జర్వేషన్ ద్వారా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయానికి అనుగుణంగానే మేం చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ కేబినెట్ సబ్ కమిటీలో ఈ రిపోర్ట్, దానికి సంబంధించి మొత్తం మేమేది ఈ కొత్తగా యాడ్ చేయలే ఈ ఇండస్ట్రియల్ జోన్స్ మొత్తం వారికి సంబంధించేది. వారు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ చూడండి, 9,263.71 ఎకరాలు వారి ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీలో తీసుకునే నిర్ణయం ఇది. ఇదేదో మేదో కొత్తగా తీసుకొచ్చినట్టు, ఉన్న ల్యాండ్స్ ను పెట్టినట్టు, దీంట్లో ఏదో జరిగినట్టు, దీని క్రమంలో ఏదో చేస్తా ఉన్నట్టు. SRO సబ్ రిజిస్టర్ వాల్యూకు సంబంధించిన అంశం విషయంలో ప్రాక్టికల్ గా ఉండాలి, ఆ ప్రాక్టికాలిటీకి దగ్గర ఉండాలి, ఆచరణలో తిరిగి రిసోర్స్ మొబిలైజ్ కావాలి అనే ఉద్దేశంతో 30% 2 స్లాబ్ 50% స్లాబ్ విధానం విధించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఒకటే ఉద్దేశం వారు, ఈ ప్రభుత్వానికి రిసోర్స్ జనరేట్ కావద్దు, దాన్ని అడ్డుకోవాలి, ఆదాయ వనరులు వీళ్లకు అందుబాటులోకి రావద్దు, అందుబాటులోకి వస్తే సంక్షేమం జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, దీన్ని అడ్డుకుంటే మేము ఆనందం చూడొచ్చని వారు ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా స్పష్టంగా ప్రజలకు జవాబుదారితనంతోనే, పారదర్శకంగానే, పాలసీ విధానంతోనే ముందుకెళ్లడం జరుగుతుందని మా పాత్రికేయ మిత్రుల ద్వారా
ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ఇప్పుడు ఓన్లీ కేబినెట్ సబ్ కమిటీ, కేబినెట్ అప్రూవల్ పెట్టే వరకు ఎలక్షన్ వచ్చినట్టుంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ఇది.